ఖలీద్, సైఫుల్లా ఖలీద్ పాక్‌లోనే హతమైనటువంటి ఉగ్రవాది. ఈయన ఎవరు? ఏంటి? మొత్తం ఉగ్రవాదాన్ని నడపడంలో అనేక ఆపరేషన్స్‌ని జరిపించడంలో కీ రోల్ పోషించాడు. భారత్‌లో దాదాపుగా 3, 4 సార్లు ఉగ్ర దాడులకి కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి ఖలీద్. ఈయనకి ఇంకా చాలా చాలా పేర్లున్నాయి. వినోద్ కుమార్ అని ఇంకా చాలా చాలా పేర్లున్నాయి. అంటే మారు పేర్లతో చలామణి అవుతూ ఉగ్ర కార్యకలాపాలను విజయవంతంగా పూర్తి చేసినటువంటి ఖలీద్ ఇప్పుడు పాకిస్తాన్‌లో హతమయ్యారు. దుండగులొచ్చి టపా 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 కాల్చి పారేశారు. దానికి ఉన్న కారణాలు ఏంటి అనేది కూడా ఇంకా దర్యాప్తులో భాగంగా తెలియాల్సి ఉంది. అయితే ఉగ్ర దాడులు చేయించడంలో తనకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషించినటువంటి ఒక వ్యక్తి ఖలీద్. ఇప్పుడు అతన్ని కాల్చి చంపేశారు. పాకిస్తాన్ చాలా రక్షణ ఇచ్చింది అతనికి. అయినప్పటికీ కూడా దాన్ని కూడా దాటి ఆ రక్షణ కూడా ఇతన్ని చావుని ఆపలేకపోయింది. చావు అనేది ప్రతి మనిషికి ఏదో ఒకసారి వస్తూ ఉంటుంది. కానీ ఆ చావు ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఎంత భయంకరంగా ఉంటుందో తెలీదు. మనం చేసే పనులే, మనం చేసుకున్నటువంటి కర్మే మళ్ళీ మనకు తిరిగి వచ్చేస్తుంది గదా! అలాగే ఈవేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండ. ఇలాంటి రక్తపాతాలు సృష్టించిన వాళ్ళకి ఇలాంటి శిక్షలు పడడం సర్వసాధారణంగా జరుగుతూనే ఉంటాయి. ఉగ్ర మూకల్ని పోషించడంలో పాక్ ఎంత ఎఫర్ట్ పెడుతుందో, పాక్ చేయిస్తున్నటువంటి అనేక ఉగ్ర దాడులకి, ఉగ్రవాదుల్ని ఏ విధంగా పోషిస్తుందో వీళ్ళందరినీ చూస్తుంటే మనకు అర్థమవుతూ ఉంటుందన్నమాట. భారత్‌ని టార్గెట్‌గా చేసుకొని ఎన్నో సార్లు ఉగ్ర దాడులు చేసినటువంటి ఈ అనేక ఆపరేషన్స్‌కి కీలక పాత్ర వహించాడు ఖలీద్. ఈయన దాదాపు ఎప్పుడంటే 2005లో ఒకసారి భారత్‌లో ఉగ్రదాడి జరిగింది. ఆ ఉగ్రదాడికి కీ రోల్ ఇతనే. అలాగే 2006లో కూడా 2006లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం మీద జరిగింది. 2005లో బెంగుళూరులో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ దాని మీద జరిగింది. ఆ తర్వాత 2008 ఉత్తరప్రదేశ్‌లో రాంపూర్ సిఆర్‌పిఎఫ్ క్యాంపుపై ఉగ్రదాడి జరిగింది. వీటి వెనుక ఉన్నటువంటి వ్యక్తి అప్పటినుంచి అంటే 2000 దశకం నుంచే నేపాల్ నుంచే తన ఉగ్రవాద కార్యకలాపాలని నడిపిస్తూ ఆయా ఆపరేషన్స్‌లో కీ రోల్ పోషిస్తూ ఈయన చేసే పని ఏంటి అంటే టెర్రర్ నెట్వర్కింగ్. ఈ టెర్రర్ నెట్వర్కింగ్‌లో అనేకమైనటువంటి కీలక అంశాలు ఉంటాయి. అవి రిక్రూట్ చేసుకోవడం, టెర్రరిస్టులుగా తయారు చేయడం. ఎక్కడి నుంచి వస్తారు? పుట్టుకతోనే ఎవరు టెర్రరిస్టులు కాదు కదా! మరి ఎక్కడి నుంచి వస్తారు? ఆర్థికంగా బలహీనపడిన వాళ్ళని, సమస్యల్లో ఉన్నవాళ్ళని ముఖ్యంగా టార్గెట్ చేస్తూ వాళ్ళని తీసుకువచ్చి వాళ్ళకి అనేక రకాలటువంటి బోధనలు చేసి చెప్పి వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఉగ్ర మూకల్ని తయారు చేస్తూ ఉంటారు. అలా తయారు చేసేటటువంటి పాత్ర ఈయనది. రిక్రూట్ చేసుకోవడం, అనేక మంది యూత్‌ని వివిధ ప్రాంతాల నుంచి తీసుకొచ్చి వాళ్ళని ఆకర్షించి వాళ్ళకి డబ్బుని ఎరగా వేసి కుటుంబాలు ఆర్థికంగా నిలబడతాయని చెప్పేసి వాళ్ళకున్న సమస్యని, వాళ్ళకున్న వీక్ పాయింట్లని ఏదైతే ఉంటాయో ఆ వీక్ పాయింట్లని వాళ్ళు అనుకూలంగా మార్చుకుని యువతని ఉగ్రవాదంలోకి తీసుకుని వస్తూ ఉంటారు. టెర్రరిస్టులుగా తయారు చేస్తూ ఉంటారు. అలా టెర్రరిస్టులుగా తయారు చేసేటటువంటి అత్యంత కీలకమైన బాధ్యత ఖలీద్. అలా ఎంతోమంది టెర్రరిస్టులని రిక్రూట్ చేసుకోవడం జరిగింది. ఎక్కడ ఆపరేషన్స్ చేయాలన్నా దానికి సంబంధించి ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు కానివ్వండి, ట్రాన్స్‌పోర్టేషన్‌కి సంబంధించింది కానివ్వండి, ఆపరేషన్‌కి సంబంధించి ప్రతి దాన్ని మానిటరింగ్ చేయడమే ఇతని పని. ఇతనికి కూడా ఈ లష్కరే తోయబా కీలకమైనటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారో ఆ కీలకమైనటువంటి అందరితోనూ కూడా మంచి లింక్స్ ఉన్నాయి. అందుకే ఖలీద్ ఉగ్ర దాడుల్ని నిర్వహించడంలో, ఆపరేషన్స్ చేయించడంలో, దాన్ని ప్లాన్ చేసి దాడులు చేయించడంలో తనదైనటువంటి ప్రత్యేక పాత్రని పోషించాడు. దాదాపుగా 2000 దశకం నుంచే నేపాల్ నుంచి తన ఆపరేషన్స్ అన్నీ కూడా స్టార్ట్ చేశాడు. నేపాల్‌ని ప్రధానంగా చేసుకుని తన కార్యకలాపాలకి ముందుకు నడిపించుకుంటూ వచ్చాడు. లాజిస్టిక్స్ చూసుకునేవాడు, రిక్రూట్మెంట్ చూసుకునేవాడు, ఫైనాన్సింగ్, ఆర్థికపరమైనటువంటి అంశాలు. ఒక టెర్రర్ నెట్వర్కింగ్ నడపడానికి అవసరమైనటువంటి అన్నిటి మీద పూర్తి గ్రిప్ ఇతనికి ఉంది. వీటన్నిటిని కూడా తనే చూసేవాడు. ఒక ఆపరేషన్‌ని చేయాలి అంటే దానికి కావాల్సినటువంటి అన్నిటిని సమకూర్చడం,
వాళ్ళందరినీ సమాయత్తం చేయడం, ఆ ఆపరేషన్ ఏదైతే ఉందో దాన్ని సక్సెస్ చేయడానికి ఎటువంటి ప్లానింగ్ చేయాలి, దానికి ఎవరిని రిక్రూట్ చేయాలి, ఎలా మానిటరింగ్ చేయాలి, ఇలాంటి కీలకమైన పనులన్నీ కూడా ఖలీద్ నిర్వహించేవారన్నమాట. ఇన్నేళ్లుగా నేపాల్‌ని బేస్ చేసుకొని అక్కడి నుంచే తన ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూ వస్తున్న ఖలీద్ ఎందుకు పాకిస్తాన్ వెళ్ళిపోవాల్సొచ్చింది? అక్కడ ఉన్నటువంటి లింకుల్ని భారత్ ఛేదిస్తూ వచ్చింది. అక్కడ నెట్వర్క్స్ గురించి భారత్ ఛేదించింది. అక్కడ ఏజెన్సీల గురించి. దాంతో నేపాల్‌లో ఉన్నటువంటి లష్కరే నెట్వర్క్‌ల మీద భారత్‌కి కూపీ లాగటం, అక్కడ ఉన్నటువంటి నెట్వర్క్‌లని ఛేదించడం జరిగింది. దాంతో అక్కడి నుంచి పాకిస్తాన్‌కి వచ్చేసాడు. ఇంకా పాకిస్తాన్‌లోనే తన కార్యకలాపాల్ని మొదలుపెట్టాడు. పాకిస్తాన్‌ని బేస్ చేసుకొని పూర్తిగా కార్యకలాపాలన్నీ చేయడం అక్కడి నుంచే మొదలుపెట్టాడు. అయితే అతనికున్న లక్ష్యం ఒకటే, భారత్‌ని టార్గెట్ చేయడమే ఖలీద్ యొక్క లక్ష్యం. దానికి అనుగుణంగానే తను పని చేస్తూ వచ్చాడు. ఉగ్ర నాయకులతో, లష్కరే తోయిబా చీఫ్‌లతో మంచి సంబంధాలు, సత్సంబంధాలు పెంచుకుంటూ వచ్చాడు. అందుకనే అన్ని రకాల రిక్రూట్మెంట్స్‌ని చేసుకుంటూ వచ్చాడు. ఇక సిట్యుయేషన్ లేక పరిస్థితి చేదాటిపోతుందేమో అన్న భయంతో ఎప్పుడైతే భారత్ వీళ్ళ నెట్వర్క్‌ని ఛేదించిందో అప్పుడు పాకిస్తాన్‌కి అతను వెళ్ళిపోవడం జరిగింది. నేపాల్‌ను వదిలేసి పాకిస్తాన్‌లో తన మకాం పెట్టుకున్నాడు. అక్కడే తన భార్యతో నివసించేవాడు. నగ్మా బాను అని ఆయన భార్యతో కలిసి పాకిస్తాన్‌లోనే నివసిస్తూ ఉన్నాడనమాట. అయితే తాజాగా ఏం చేశాడంటే పాకిస్తాన్‌లో ఉన్నటువంటి సింధ్ ప్రావిన్సెస్, బాదిన్, హైదరాబాద్ జిల్లాలో, అక్కడున్న హైదరాబాద్ ఇక్కడిది కాదు. హైదరాబాద్ అనుకుంటే ఇక్కడ మన తెలంగాణలో హైదరాబాద్ అనుకునేవారు. పాకిస్తాన్‌లో కూడా ఒక హైదరాబాద్ ఉంది. అక్కడ జిల్లాల్లో ఇతను నియామకాలు అనేవి స్టార్ట్ చేశాడనమాట. అయితే ఈ నియామకాలు, దానికి కావాల్సినటువంటి నిధులను సేకరించడం, ఈ పనులన్నీ కూడా చూసుకుంటూ ఉండేవాడు. అలా చూసుకుంటూ తన జీవనాన్ని పాకిస్తాన్‌లో గడపడం మొదలుపెట్టాడు. చక్కగా భార్యతో తన జీవితాన్ని చాలా జాగ్రత్తగా నెట్టుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ క్రమంలో కూడా అతనికి థ్రెట్ వచ్చింది. భద్రతా సంస్థల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ ద్వారా, వాళ్ళ భద్రతా సంస్థలు ఉంటాయి కదా, ఇతనికి ప్రమాదం ఉంది అని చెప్పేసి భద్రతను కూడా పెంచారు. ఇంత భద్రత ఉన్నా చివరికి మరణం తప్పలేదు. దుండగుల చేతుల్లో హతమయ్యాడు. మట్లీలో అతన్ని హతం చేశారు. అయితే అసలు మరి ఖలీద్ మరణానికి కారణం ఏంటి? అంతర్గత కలహాల? అంటే వాళ్ళలో వాళ్ళకే ఏమైనా గొడవలు ఉన్నాయా? అక్కడ ఉన్నటువంటి పరిణామాలు, అక్కడ అనేక రకాల సమస్యలు ఉన్నాయి. పాకిస్తాన్‌లో అంతర్గత సమస్యలు చాలా ఉన్నాయి. ఆల్రెడీ అంతర్యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. పాకిస్తాన్ పరిస్థితి హీనంగా అయిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ఉగ్రవాదానికి ఇంత అండగా ఉండి, ఉగ్రవాదం కోసమే బ్రతుకుతున్నవాడు, భారత్‌నే టార్గెట్ చేసి లక్ష్యంగా ఎంచుకున్నవాడు, అలాంటి వాడిని చంపేసింది ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? దుండగులు రావటం, కాల్చి చంపేయడం, అక్కడికక్కడే స్పాట్‌లోనే ప్రాణాలు విడవడం జరిగింది. ఒక నరహంతకుడు అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతోమంది ప్రాణాలు కోల్పోవడానికి కారణాలైన వాళ్ళు వీళ్ళు. అందుకే వాళ్ళ చావు కూడా అంతే భయంకరంగా ఉంటుంది. అలా ఖలీద్‌కి నూకలు చెల్లిపోయాయి భూమి మీద. సో, అతను కూడా వేరొకరి చేతుల్లో మరణం తప్పలేదు. అదే రాసి ఉన్నట్టుంది. మొత్తానికి భద్రత కూడా నిఘా సంస్థలు కూడా హెచ్చరించడం జరిగింది. ఖలీద్ తన కదలికలను తగ్గించుకోవాలి అని చెప్పేసి ముందస్తుగానే జాగ్రత్త పడడం జరిగింది. ఆ రకంగా సూచనలు చేయడం జరిగింది. అలాగే భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ప్లాన్ పక్కా అమలు చేశారు. దుండగులు అనుకున్నది అనుకున్నట్టుగా, అంటే అతని కదలికలు కానీ, అతను ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటాడు, అతని కదలికలు ఏంటి, ఏ క్షణాన ఎటు వెళ్తాడు అనేది పూర్తిగా తెలిసి దాని మీద వాళ్ళు ఎన్ని రెక్కీలు నిర్వహించుకున్నారో ఏమో. చాలా సక్సెస్ఫుల్‌గా ఇలాంటి వాళ్ళని అంత తేలిగ్గా హతం చేయడం అనేది అంత తేలిక కాదు. దానికి చాలా చాలా ప్లానింగ్ ఉండాలి. దాన్ని సమర్థవంతంగా చేయగలిగేటటువంటి అవతలి వాళ్ళు కూడా అంత సమర్థత, శక్తి సామర్థ్యాలు, ధైర్యం అన్నీ ఉండాలి. అంత ధైర్యంతో పక్కా ప్లాన్‌తో వచ్చి ఆదివారం మధ్యాహ్నం కాల్చి చంపేశారు. ఇది పక్కా వ్యూహంతో చాలా జాగ్రత్తగా చేసినటువంటి వ్యూహం. భద్రతను కల్పించినప్పటికీ, హెచ్చరించిన థ్రెట్ ఉంది అనేది వాళ్ళకి ముందే తెలుసు. వారి జాగ్రత్తల్లో వారు ఉన్నప్పటికీ కూడా మరణాన్ని నుంచి తప్పించుకోలేకపోయాడు. దుండగుల కాల్పుల నుంచి తప్పించుకునే పరిస్థితి లేకుండా పోయింది. మధ్యాహ్నం హతమయ్యాడు దుండగుల చేతుల్లో. మరి ఇది అంతర్గత కలహాల వల్ల జరిగిందా? మరి ఇంకెవరైనా చేశారా? దీని వెనుకున్నటువంటి రీజన్స్ కూడా
బయటపడాల్సి ఉంది. పోను పోను మనకి మరిన్ని వివరాలు ఇతని మరణం వెనుక ఉన్నటువంటి రీజన్స్ ఏంటి? ఎటువంటి పరిస్థితుల్లో ఇతన్ని హత్య చేశారు? ఎవరు చేశారు? దీని వెనుక ఉన్నటువంటి ప్లానింగ్ ఏంటి? వ్యూహం ఏంటి? అనేది భవిష్యత్తులో తెలుస్తుంది. మొత్తానికి ఖలీద్ హతం. ఇటువంటి ఉగ్రవాదులు హతమవటం అనేక దేశాలకు మంచిది. వీళ్ళతో ప్రమాదం పొంచి ఉన్న దేశాలకి చాలా చాలా మంచిది. పక్క దేశాలను టార్గెట్ చేస్తూ అదే లక్ష్యంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ వాళ్ళు కూడా ఎంతో లగ్జరియస్‌గా లైఫ్‌ను లీడ్ చేస్తూ అన్ని రకాల సౌకర్యాలు అనుభవిస్తూ ఇంకా ఎన్ని ఉగ్రదాడులు చేయడానికి ప్లాన్ చేస్తారో తెలీదు. ఎంతమంది యువకుల జీవితాల్ని, అమాయకుల జీవితాల్ని టెర్రరిస్టులుగా మారుస్తారో కూడా తెలీదు. ఆ పాపం ఊరికే పోదు కదా! ఈ విధంగా వాడికి భగవంతుడు ముగింపును రాసినట్టున్నాడు. సో, దాడుల్లో హతమయ్యాడు. ఈ దాడుల వెనుక రీజన్స్ భవిష్యత్తులో తెలిసే అవకాశాలున్నాయి.